ఒక చిన్న మలుపు, చెరువు దగ్గరుండే మలుపు 5 మంది జీవితాలను జల సమాధి చేసింది. దీనంతటికీ కారణమేంటి? అది డిసెంబర్ 7 తెల్లవారుజాము. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామం లింగప్ప చెరువు. 5 యువకుల జలసమాధి. ఒక్కరు మాత్రం బయటపడ్డ ఉదంతం. హెచ్చరిక బోర్డు లేకపోవడమే కారణమంటున్న స్థానికులు. ఎల్బీ నగర్ నుంచి పోచంపల్లి వైపుగా స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్నారు 6 యువకులు. అది వేకువజాము కావడం, ఆ ప్రాంతంలో ప్రయాణించడం కొత్త కావడంతో అనుకోని ప్రమాదం సంభవించింది. నార్మల్గానే వస్తుంటే అద్దం పైన అనేది మంచు పడి కనిపించకుండా రూట్ అనేది ఒకటేసారి సడన్గా రైట్ ఉంది. ఆ రైట్ కొట్టేసరికి స్కిడ్ అయి కారు పల్టీ పడి చెరువులోకి వెళ్ళిపోయింది. చెరువులోకి పడంగానే అందరం డోర్లు తీయడానికి ట్రై చేసినాం. ఆ డోర్ వెళ్ళలే. రివర్స్ పడేసరికి మొత్తం కారు మునిగిపోయింది. కారు మునిగిపోయిన తర్వాత కొంచెం ఏదో అదేమంటారు మన అద్దం పలిగిపోయింది. పలిపోతే దాంట్లోకించి చేయితోని పాపం మొత్తం 5 యువకులు ఇదిగో ఈ చెరువులోని కారు బోల్తా కొట్టడంతో మునిగిపోయారు. అదృష్టవశాత్తు మలికాంత్ అనే యువకుడు మాత్రం కారు అద్దాలు బద్దలు కొట్టి బయటకొచ్చాడు. రోడ్డుపై వచ్చే వారిని పిలవడంతో పోలీసులకు సమాచారం అందింది. 5 o'clock 5:15కి వెళ్తాను ఇక్కడ. అది రోజు ఏదో టైం లాగా వచ్చాను. వచ్చే వరకల్లా అబ్బాయి అప్పటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అడ్డం నిలబడ్డాడు. నాకు ఆపండి అన్న, అంకుల్ ఆపండి అంటే ఆపిన. ఏమైందిరా బాబు అంటే కారు లోపల పడ్డది అంకుల్ అన్నాడు. కారు ఏడుందిరా చూపి అంటే లోపల హెడ్ లైట్ ఒకటే కనబడుతుంది. అది లోపల మునిగిపోయింది. హెడ్ లైట్ ఒకటే కనబడుతుంది. అరే మరి ఏం చేద్దాం రా అంటే అన్న నీకే నేను ఎట్లా చేయను అన్న అంటే నేను పోలీసులు ఉన్నారు, బంకులో ఉన్నారు, నాకు వస్తే అప్పుడు కనబడ్డారు. మళ్ళీ బండి మలిపి మళ్ళీ పోలీసులని దగ్గరకు పోయి అన్న కారు చెరలో పడ్డది రండి తొందర అంటే వాళ్ళు ఉరికొచ్చారు. వచ్చి అప్పుడు వచ్చి తాళ్ళు తెచ్చి అవి కట్టి బయటికి తీసేవరకు అప్పటికే చనిపోయారు. ఈ లింగప్ప చెరువు గత కొంతకాలంగా యాక్సిడెంట్ జోన్ గా మారిందని, అయినా సరే అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు స్థానికులు. ఇప్పుడు ఆ మూల మలుపు ఆడికి వస్తాడు, మూల స్కూల్ చివరి వస్తా ఉంది. ఆడికి వెళ్ళి మామూలుగా బోర్డు పెడితే, హెచ్చరిక బోర్డు పెడితే వచ్చే వాళ్ళకి వాళ్ళకు తెలిసిపోతుంది డేంజర్ జోన్ లో వస్తున్నాం అన్నట్టుగా. అది పెడితే చాలా మంచిది అన్న. ఇక ఎందుకంటే 500 meters 200 meters బోర్డు పెట్టాలి, పెడితే మంచిది. ఇంకా అది వీరి మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. మృతులలో కొందరు యువకులు ఆయా కుటుంబాలకు జీవనాధారం కావడంతో వారి బతుకుదారింటన్న ప్రశ్న తలెత్తుతోంది.